Hi guys, welcome back to my channel Life with Deepika Boja. So today I am going to show you a small makeup tutorial on my face. So the products I am going to use all these guys. ఇందులో మేజర్ గా వచ్చేసి ఈ ప్యాలెట్ అన్నమాట. ఈ ప్యాలెట్ బ్యాంకాక్ నుండి తెచ్చుకున్నాం. I'll show you this. So first thing first, now I am starting with సీరం. ఎనీ సీరం యూ కెన్ యూస్. సీరం ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే బేసిక్గా నేను మేకప్ అన్నది మన స్కిన్ పైన పెట్టిన తర్వాత అది నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెడతాం కాబట్టి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ద ఫస్ట్ బేస్ ఈజ్ ఇంపార్టెంట్. సీరం, మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్. ఐల్ సీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా లేదా అన్నది, బట్ సీరం అండ్ మాయిశ్చరైజర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Now I am using any moisturizer, means you can use any moisturizer. I am using Wow Hyaluronic Acid Water Gel. డెఫినెట్గా నెక్కి కూడా ఏవైతే ప్రొడక్ట్స్ పెడుతున్నామో అన్ని నెక్కి కూడా పెట్టాలి. అదర్వైజ్ ఆ టోన్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, దట్ లుక్స్ మోర్ ఆక్వర్డ్ దెన్ ఎనీ మేకప్ లైక్ ఫెయిల్యూర్. For foundation I am using Fit Me 230 guys. సో నేను ఫౌండేషన్ పెట్టుకునే టెక్నిక్స్ మల్టిపుల్ ఉంటాయి. బేసిక్గా హ్యాండ్ పైన తీసుకొని ఇట్లా మొత్తం తీసేసుకొని స్పాంజ్తో దెన్ ఐ స్టార్ట్ అప్లైయింగ్. అదర్వైజ్ ఇట్లా డైరెక్ట్గా కూడా వేసేస్తాం. ఎనీథింగ్ వర్క్స్ వెల్. స్పాంజ్ ఉంటే ఎనీథింగ్ వర్క్స్. ఫౌండేషన్ బేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మనం కొంచెం మంచిగా పెట్టని ప్లేసెస్లో మేకప్ అన్నది దానిపైన అస్సలు సెట్ అవ్వదు. ఈవెన్ ఐ పైన, ఐ కింద, ఎవ్రీవేర్ ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మేకప్. బేసిక్గా ఈ ఏరియా లైక్ ఇక్కడ జా లైన్ ఏరియా మంచిగా వర్క్ చేయాలన్నమాట. బికాజ్ ఇక్కడ ఒకలాగా అస్సలు ఉండద్దు. లైక్ నెక్ కూడా ఫేస్ లాగా మనం ట్రీట్ చేస్తే మేకప్ ఇంకా మంచిగా సెట్ అవుతుంది.
సో గైస్ ఈ ప్యాలెట్ వచ్చేసి ఈ మేకప్ ప్యాలెట్ బ్యాంకాక్ నుండి మా బావ వెళ్ళినప్పుడు తెచ్చిందనమాట అక్క వాళ్ళ పిల్లల కోసం. సో నేను ఆల్రెడీ వాళ్ళ పైన ట్రై చేసిన, మంచిగా బ్లెండ్ అయింది. నాకు చాలా డౌట్ ఉండే బికాస్ స్కిన్ పైన బ్లెండ్ అవుతుందా లేదా అని. వాళ్ళ స్కిన్ పైన బ్లెండ్ అయింది, మంచిగా సెట్ అయింది అంటే ఇంకా అడల్ట్ స్కిన్ పైన ఇంకా బాగా సెట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎన్చాంటింగ్ గర్ల్, ద బ్రాండ్ ఈజ్ ఎన్చాంటింగ్ గర్ల్. అండ్ ఇందులో ఐ షాడో, హైలైటర్, బ్లషర్, లిప్స్టిక్, ఐబ్రో పౌడర్ అండ్ కాంటోర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో తెలియని వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఓపెన్ చేయగానే అన్ని కలర్స్ కనిపిస్తే ఏది ఏంటన్నది అర్థం కాదు. ఐ విల్ టెల్ దట్ ఫ్యాషన్స్ న్యూ ఎనర్జీ లైక్. అండ్ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2029 దాకా ఉంది. సో ఆన్ ఆర్ బిఫోర్ 2029 we can use it. So it's 2026 January and we brought this last month, so it has 2029 July. So 3.5 years లైఫ్ టైంతో ఇచ్చిండ్రు. బట్ ఇట్స్ వెల్, మంచిగా రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకు కూడా మంచిగా. ఐ గివ్ యూ ఏ స్మాల్ టూర్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3 డార్క్ కలర్స్ లైక్ నార్మల్గా మనకి మ్యాట్ లాగా కాకుండా ఉండేవన్నీ లిప్స్టిక్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ చీక్స్ పైన పెట్టడానికి. అండ్ ఫస్ట్ విల్ కమ్ విత్ ద ఐ ఐటమ్స్. సో ఇక్కడ మనం ఇవన్నీ ఐకి యూజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ పైన పెట్టే ఐ షాడో కాంబినేషన్లో తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మ్యాట్ అన్నది ఎగ్జాక్ట్గా కనురెప్పల పైన పెడితే పక్కనే ఉన్న బ్లష్ వచ్చేసి ఇట్లా పైన పెట్టాలి. సో అట్లా కాంబినేషన్ వైజ్గా ఇచ్చిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేస్తే మనం దానిపైన ఓన్లీ ఇది మాత్రమే యూజ్ చేయాలి, ఇది యూజ్ చేసి దానిపైన ఇది యూజ్ చేయడం ఈజ్ నాట్ ఏ గుడ్ కాంబినేషన్. సో అంతే, చూడడానికి కాంప్లికేటెడ్గా కనిపిస్తున్నా కూడా వెరీ ఈజీ టు యూస్. మనకి ఇచ్చిన కాంబినేషన్స్లోనే బోత్ ప్రాపర్గా బ్లెండ్ చేస్తే అయిపోయిన దట్స్ డన్, దట్ ఐ షో. అండ్ ఇక్కడ మనకు మ్యాట్ లాగా కాకుండా కనిపించే షైనింగ్ ఉన్నాయన్నీ కూడా లిప్స్టిక్స్ అనమాట. అండ్ ఈ 3 వచ్చేసి షిమ్మర్స్. ఈ షిమ్మర్స్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా పెట్టుకోవచ్చు. లైక్ మోస్ట్ ప్రొఫెషనల్స్ షిమ్మర్స్ యూజ్ చేస్తారు. మనం బేసిక్గా వెళ్ళే ప్లేసెస్లో పెట్టకపోవడమే మంచిది. అదర్వైజ్ మనకి కొంచెం డిస్టర్బ్ అయినా కూడా చూడడానికి మంచిగా అనిపించదు, బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చేస్తాయి, అది బాగాలేదు ఇది బాగాలేదు అన్నట్టుగా. సో ఈ 3 అవాయిడ్ చేసి మిగతా అన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫుల్ డార్క్ ఉంది కాబట్టి ఇది ఐబ్రో పౌడర్. అండ్ ఇది కూడా ఐబ్రో పౌడర్గానే యూజ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇది యూజ్ చేసి దిస్ మోర్ డార్క్ వన్. అండ్ ఇది వచ్చేసి కాంటోరింగ్ లైక్ మన స్కిన్ కొంచెం ఫ్యాటీగా కనిపించకుండా మంచి చీక్ బోన్స్ అంతా ప్రాపర్గా కనిపించి హైలైట్ అవ్వడానికి కాంటోరింగ్ యూజ్ చేస్తారు. అండ్ ఇటు వచ్చేసి బ్లషింగ్ అనమాట. హైలైటింగ్ పార్ట్స్ అని బ్లషింగ్తో చేసి దెన్ దానిపైన హైలైట్ యూజ్ చేస్తే డన్, అంతే. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చిండ్రు, ఏది మిస్ అవ్వలే. లిప్స్టిక్స్ కూడా ఇచ్చిండ్రు, లిప్స్టిక్ కూడా బాగుంది. అండ్ అలాంగ్ విత్ ఆల్ దిస్ 2 బ్రషెస్. ఈ 2 బ్రషెస్లో ఇది వచ్చేసి దీంతో ఐబ్రో పౌడర్ లాగా ఐబ్రోస్కి యూజ్ చేస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి లిప్స్టిక్. సో ఇది ఇట్లా సెట్ అయిపోతుంది ఇది లిప్స్కి అన్నింటికి. అండ్ ఇది వచ్చేసి ఐకి యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చీక్స్కి పెట్టడానికి బ్రష్ రాలేదు, ఇవి యూజ్ చేసిన అంత ప్రాపర్గా సెట్ అవ్వదు. అండ్ నా దగ్గర ఆల్రెడీ బ్రషెస్ ఉన్నాయి, ఇవి చీక్స్కి యూజ్ చేయొచ్చు. బట్ హ్యాండ్తో కూడా నార్మల్గా ఫింగర్ టిప్తో యూజ్ చేసినా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఫౌండేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం స్టార్టింగ్ విత్ బ్లషింగ్లో ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి. సో ఇందులో నేను కొంచెం ఇది డార్కర్గా యూజ్ చేస్తాను. బ్లష్ యూజ్ చేయడం రాకపోతే సింప్లెస్ట్ వే జస్ట్ మనం ఇట్లా పుల్ చేసి ఇక్కడ హైలైట్ అయ్యే పార్ట్ పెట్టేస్తే లైట్గా ప్రోడక్ట్ ఏదైనా కొత్త అయినా ఈవెన్ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొంచెం తక్కువ ప్రోడక్ట్ పెట్టడమే చాలా మంచిది. ఇంకా నోస్ పైన మన ఇష్టం, నోస్ కొంచెం హైలైట్గా కనిపించాలంటే టిక్ పైన పెడతారు, లేదంటే ఓన్లీ ఇక్కడ పెడతారు. ఆల్రెడీ ఐ హ్యావ్ బ్రాడ్ నోస్ కాబట్టి ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ ఆన్ టాప్ లేయర్.
ఫోర్ హెడ్ పైన జస్ట్ లైట్గా హైలైట్ చేయాలి. ఇదంతా బ్లషింగ్. దెన్ ఐఎమ్ యూజింగ్ హైలైటింగ్. ఈ బ్లష్కి పైన హైలైట్. యాక్చువల్లీ ఇవన్నీ సేమ్ ప్యాలెట్ మీరు తీసుకోరు కాబట్టి దట్స్ ఫైన్. బట్ హైలైటర్తో హైలైట్ చేసుకుంటే దట్ లుక్స్ వెల్. సేమ్ బ్లష్ ఎక్కడైతే పెట్టినామో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హైలైట్ యూజ్ చేయాలి. హైలైటర్ ఇది బేసిక్ మెయిన్గా లైక్ సన్లైట్లో వెళ్ళినప్పుడు మంచి షైనింగ్ అనిపిస్తుంది. అండ్ నైట్ టైం పార్టీస్లో కూడా, నైట్ టైం రిసెప్షన్ అట్లాంటి వాటిలలో కూడా మంచి షైనింగ్ వస్తుంది. లైక్ ఇండోర్ దట్టు ఆఫ్టర్నూన్ మ్యారేజెస్లో అయితే ఇదంతా హైలైట్ అనిపించింది. ఇది హైలైట్. సో నవ్ ఐఎమ్ డన్ విత్ ద బ్లషింగ్ అండ్ హైలైటింగ్ పార్ట్. నవ్ మనకి చాలా ఇష్టమైన థింగ్ దట్ ఎవ్రీవన్ లవ్స్, లిప్స్టిక్. ఇప్పటిదాకా లిప్స్టిక్ యూజ్ చేయలేదు బికాస్ ఇంత డార్క్ కలర్స్ మా ఇంట్లో ఎవరు యూజ్ చేయరు అండ్ ఎవరికి సెట్ అవ్వవు. బట్ ఐ లైక్ డార్క్ కలర్స్ ఇన్ లిప్స్టిక్. Is looking good. Doing my eyebrow. I applied normally, but that eyebrow powder also good. Proper ga manchiga blend aitundi. And now the most interesting part and the important one is selecting the eyebrow shades. మనం వేసుకునే డ్రెస్సెస్ని బట్టి మనం ఈ షేడ్ చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మోస్ట్లీ పేస్టల్స్ అండ్ పింకిషే ఉన్నాయి. బట్ ఇంకా కొన్ని వాటిలలో అయితే లైక్ మోస్ట్ డార్కెస్ట్ కూడా ఉంటాయి. అది ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ మైన్ ఆల్ దీస్ డిఫరెంట్ షేడ్స్. నవ్ ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్. బట్ ఇది మనం కొంచెం డిఫరెంట్గా చూస్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు బికాస్ అన్ని పేస్టల్స్ అండ్ పింకిష్ షేడ్సే ఉన్నాయి కాబట్టి. What should I choose now? Let me choose the middle one because it full dark అయిపోతుంది అండ్ ఇదంతా మంచి ఫేరీ స్కిన్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఇదైతే అసలు ఐ షాడో లాగా కూడా ప్రాపర్గా వర్క్ అవ్వదు బికాస్ ఇది కొంచెం మనకి బ్లషింగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఐఎమ్ థింకింగ్ whether to choose darker one or the perfect shade which suits me. Yeah, better to choose the darker one because ప్రాపర్గా వర్క్ అయ్యేవి ఆల్రెడీ నేను ట్రై చేసిన నా స్కిన్ పైన కాదు. బట్ లెట్ మీ చూస్ ద డార్కర్ వన్ బికాజ్ అది మనం ధైర్యం చేయం కదా. దిస్ వన్ ఐఎమ్ యూజింగ్. బేసిక్గా బ్రష్తో యూజ్ చేయొచ్చు బట్ ఐతో ఇంకా మంచిగా హ్యాండ్తో ఇంకా మంచిగా వస్తుందని అనిపించింది నాకు. ఐ హ్యావ్ బ్రషెస్ టు యూస్ బట్ బ్రష్ లేని టైంలో కూడా యూజ్ చేయడానికి వర్క్ అవుతుంది. ఐఎమ్ షూర్. బేసిక్గా ఈ ఎగ్జాక్ట్గా కందెప్పల పైన మంచిగా పెట్టుకోవాలి
మ్యాట్ కలర్స్. అండ్ దాని పక్కనే ఉన్న షిమ్మర్ యూజ్ చేయాలి. ఈ షిమ్మర్ వచ్చేసి జస్ట్ ఈ ఐబ్రో కింద యూజ్ చేసి సరిపోతుంది, కందపలకైన అవసరం లేదు. సేమ్ ఆన్ ద అదర్ సైడ్. డన్. అండ్ ఫైనల్గా ఈ 3 షిమ్మర్స్ వచ్చింది కదా, ఈ షిమ్మర్స్ యూజ్ చేయమని అయితే రికమెండ్ చేయను. బేసిక్గా మీరు నార్మల్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అండ్ ఇటువంటి ఏ ప్యాలెట్ తీసుకున్నా షిమ్మర్స్ ఒకవేళ వచ్చినా యూజ్ చేయమని రికమెండ్ చేయను. బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ హౌ టు యూజ్ ఇట్. అంటే నేను కొంచెం తీసుకున్నాను అనమాట, లిటిల్ బిట్ క్వాంటిటీ. అండ్ ఇది కొంచెం మంచిగా మనకి పేస్ట్ అవుతుంది స్కిన్ పైన. అంటే ఓన్లీ ఈ టాప్ ఆఫ్ ద లిడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఆ లిడ్ పైన ఒక 2 to 3 times. నేను చాలా తక్కువ తీసుకున్నాను. ఐ పైన యూజ్ చేస్తే డన్. వీఆర్ కంప్లీట్లీ డన్ విత్ ద మేకప్ నౌ. సో దట్స్ హౌ ఐ కంప్లీటెడ్ మై మేకప్. బట్ నేను చెప్పినట్టుగానే వైల్ ఐఎమ్ చూసింగ్ ఇట్ ఈస్ వెరీ డార్క్ అని చెప్పినా కదా, కెమెరాలో అంతగా అనిపించట్లేదు. బట్ లైవ్గా చూసుకుంటే రియల్లీ కొంచెం భయపడేలానే ఉంది. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూజ్ లైటర్ కలర్స్ ఓన్లీ. బట్ మనకు వన్స్ కంఫర్టబుల్ అయిపోయిన తర్వాత ఏ ఒకేషన్కి ఎటువంటి ప్రోడక్ట్స్ ఎటువంటి షేడ్స్ యూజ్ చేయొచ్చు అనేది ఐడియా వస్తుంది. బట్ లేదు, ఎక్కువ ఒకేషన్స్ ఉండవు రెగ్యులర్గానే అన్నప్పుడు బెటర్ టు యూజ్ లైట్ కలర్స్. ఇదైతే కెమెరాలో అంతగా అనిపించట్లేదు. సో ఈవెన్ ఫొటోస్లో కూడా మంచిగా కనిపిస్తుంది. బట్ లైవ్గా అయితే నాకు నచ్చలేదు, టు బీ ఫ్రాంక్. బట్ గుడ్ final look and everything is I like it. Yeah, thanks guys, thanks for watching.